తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే పర్యటించనున్నారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ఆలయాలను సందర్శించనున్నారు గవర్నర్. ఇటు చారిత్రక కట్టడాలు ఇటు పరిశీలనకు రానున్నారు గవర్నర్. తన పర్యటనలో అయితే భాగంగా ఇటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంతో పాటు ఇటు చారిత్రాత్మక వేయి స్తంభాల గుడి, ఇటు భద్రకాళి అమ్మవారి గుడితో పాటు ఇటు పద్మక్షమ్మ గుట్ట ఆలయాన్ని కూడా సందర్శించుకొని ఉన్నారు. ఇటు అనంతరం అక్కడి నుంచి ఇటు ములుగు జిల్లాలోని ఇటు లక్నవరం, ఇటు వరంగల్ కోటను కూడా తన పర్యటనలో అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే సందర్శించున్నారు. అలాగే ఇటు వివిధ రంగాల్లో ఇటు ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు పొందిన వారితో ఇటు ఆయా జిల్లాల ఉన్నతాధికారులు అయితే ఇటు గవర్నర్ అయితే కలవనున్నారు. ఇటు కవులు, కళాకారులు, రచనతో పాటు ఇటు గవర్నర్ అయితే భేటీ కానున్నారు. దాదాపుగా 3 రోజుల పాటు సాగే గవర్నర్ పర్యటనకు సంబంధించి కూడా ఇటు ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం జిల్లాలకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా భారీగా అయితే ఏర్పాట్లు చేశారు. అయితే గవర్నర్ తొలి రోజు పర్యటనకు సంబంధించి అయితే మనం చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటలకు తన నివాస గృహం నుంచి గవర్నర్ రోడ్డు మార్గాన బయలుదేరి ఇటు భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అయితే గవర్నర్ చేరుకుంటారు. అక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉదయం 8 గంటలకు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి నేరుగా ఉదయం 8:45 గంటలకు ఇటు రోడ్డు మార్గాన ఇటు ఏదైతే ములుగు జిల్లాకు అయితే బయలుదేరుతారు. ఇటు 11:30 గంటలకు ములుగు జిల్లా కలెక్టరేట్ చేరుకున్న తర్వాత 12 గంటల వరకు అయితే గవర్నర్ కొద్దిసేపు అయితే విశ్రాంతి తీసుకొని ఉన్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఇటు ఉన్నతాధికారులతో ఇటు పరిచయ కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు రచయితలకు సంబంధించి కావచ్చు, ఇటు ఆర్టిస్టులతో పాటు ఇటు రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన వారితో ఇటు గవర్నర్ అయితే సమావేశం నిర్వహించనున్నారు. ఇటు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కూడా పరిశీలించనున్నారు. ఇటు పక్కనే ఉన్న భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ఇటు కేంద్రంలోని ఉన్న గణేశ్వర ఆలయంను కూడా గవర్నర్ అయితే సందర్శించనున్నారు. అక్కడి నుంచి ఇటు గోవిందరాపేట మండలంలోని లక్నవరం సరస్సుకు సాయంత్రం 6:30 గంటలకు అయితే గవర్నర్ చేరుకుంటారు. అక్కడే రాత్రి ఇటు బస చేయనున్నారు. కాగా ఇటు గవర్నర్ పర్యటన నేపథ్యంలో అయితే ఇటు లక్నవరంలో అయితే ఇటు ఏదైతే మంత్రి సీతక్క కావచ్చు, ఇటు అధికారులు కూడా భారీగా అయితే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన 3 రోజుల పర్యటనకు సంబంధించి కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రానున్న నేపథ్యం కూడా తొలుత ఏజెన్సీ ప్రాంతమైన ములుగు నుంచి తన పర్యటన అయితే ప్రారంభిస్తారు. ఇటు ములుగు జిల్లాలోని చారిత్రాత్మక కట్టడం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం కావచ్చు, ఇటు గవర్నర్ అయితే సందర్శించనున్నారు. అలాగే రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించనున్నారు. ఇటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను 2022 డిసెంబర్ 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకం కింద ఇటు మంజూరు చేసిన నిధులతో చేపట్టే పనులకు రాష్ట్రపతి శంకుస్థాపనలు అయితే చేరనున్నాడు. ఇటు రాష్ట్రపతితో పాటు అప్పటి గవర్నర్ తమిళిసై కూడా రామప్పను సందర్శించనున్నారు. ఇటు మంగళవారం సందర్శించినారు. ఇటు జిష్ణుదేవ్ వర్మ రామప్పకు వస్తుండటంతో యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత చారిత్రాత్మక కట్టడాన్ని దర్శించుకున్న రెండో గవర్నర్ అయితే కానున్నారు. అలాగే ఇటు పక్కనే ఉన్న భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కేంద్రంలోని కోటగుళ్ళను కూడా ఇటు గవర్నర్ అయితే సందర్శించున్నారు. ఇటు కాకతీయుల కాలంలో నిర్మించిన కోటగుళ్ళ అందాలను కూడా వీక్షించడంతో పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేరున్నారు. ఇటు తన పర్యటనలో రెండో రోజు 20వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు అయితే చారిత్రాత్మక ఇటు ఏదైతే హన్మకొండ, వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు వేయి స్తంభాల ఆలయం కావచ్చు, ఇటు భద్రకాళి దేవాలయంతో పాటు ఇటు పద్మక్షమ్మ గుట్ట ఆలయంలో కూడా గవర్నర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు అయితే నిర్వహించనున్నారు. ఇటు వీటితో పాటు ఇటు వరంగల్ నగరంలో ఉన్న ఇతర ప్రముఖ ఆలయాలను కూడా గవర్నర్ అయితే సందర్శించే అవకాశం ఉన్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా గవర్నర్ తొలిసారిగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఇటు హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు అయితే ఇటు ఏదైతే గవర్నర్ పర్యటన నేపథ్యంలో అయితే భారీగా ఏర్పాటు చేశారు. ఇటు గవర్నర్ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే ములుగు జిల్లాలో ఉన్న లక్నవరానికి సంబంధించి కూడా ఇటు ఏదైతే పర్యటకులు రావద్దంటూ కూడా అధికారులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు అక్కడే గవర్నర్ బస చేయనున్నారు. అక్కడ కొంతమంది అధికారులతో కూడా సమావేశం కానున్న నేపథ్యంలో కూడా ఇటు పర్యటకులు ఎవరు రావద్దంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు మంత్రి సీతక్క అయితే ఇటు
గవర్నర్ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి కూడా సీతక్కతో పాటు ఇటు కలెక్టర్ కూడా దగ్గరుండి అయితే ఏర్పాట్లను పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే గవర్నర్ తొలిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఆధ్యాత్మిక చరిత్రగా కలిగిన ఆలయాలను సందర్శించడం నేపథ్యంలో అయితే రామప్పకు సంబంధించి కూడా ఇంకేమైనా నిధులకు సంబంధించి ఏమన్నా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా అయితే పెద్ద ఎత్తున ఏదైతే ములుగు జిల్లాకు సంబంధించిన స్థానికులైతే పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు.